నమస్తే. దేశం మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ ఫీవర్ కనిపిస్తున్నది. జెన్జీ బ్యాచ్ ఆందోళన కనబడుతున్నది. సో మొత్తానికి కేంద్రం కూడా ఈ పోరాటానికి దిగి రావాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి ఒక కదలిక కనబడుతున్నది. కానీ ఆ కదలిక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే దిశగా కనబడట్లేదు. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి పరిహారం ఇచ్చే దిశగా ముందుకెళ్ళట్లేదు. ఏదేమైనా ఏదో రెస్పాండ్ అవుతున్నామనే ఒక 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 లీక్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఈ యువత ఆందోళన మాత్రం ఆగట్లేదు. హైదరాబాద్ బేస్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కానీ, ఇవాళ ధర్నా చౌక్ కానీ, ఇంకా రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అటువైపు నుంచి న్యాచురల్గానే ట్రోల్స్ అనేవి జరుగుతున్నాయి. ఇదంతా హిందూ వ్యతిరేక శక్తులని, చైనా అని, పాకిస్తాన్ అని ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సో ఈ అంశం పైన మనం డిబేట్ చేస్తున్నాం. ఏదేమైనా చర్చ మంచిదే, డిస్కషన్ మంచిదే. ఖచ్చితంగా ఈ దేశంలో ఎక్కడైనా సరే మార్పు అనేది సహజంగా వచ్చేదే, రావాల్సిన అవసరం కూడా ఉన్నది. నా ముందు పొలిటికల్ అనలిస్ట్ కార్తిక్ ఉన్నాడు. కార్తిక్తో మనం మాట్లాడదాం. హాయ్ కార్తిక్. నమస్కారం. నమస్తే. ఏం జరుగుతున్నది? మీ విశ్లేషణ ఏంటి టోటల్ ఎపిసోడ్లో? విషయం అయితే జెన్యూనే. పేపర్ లీక్ అయింది వాస్తవమే, పిల్లలు చనిపోయింది వాస్తవమే. లీక్ చేసిన దాంట్లో కారణాలు కూడా మనకు కనబడుతున్నాయి. అంటే టోటల్ సెంట్రలైజ్ చేసే సిచ్యువేషన్ రావడము, డీసెంట్రలైజ్ నుంచి. సో ఇవన్నీ కనబడుతున్నాయి. ప్రభుత్వ లోపాలు కూడా కనబడుతున్నాయి. ఈ 25 రోజులుగా ఆల్మోస్ట్ జరుగుతున్న ఆందోళనని ప్రభుత్వం తక్కువ అంచనా వేసిందన్నది కూడా మనకి ఫ్యాక్టర్ కనబడుతున్నది. అవన్నీ క్లియర్గా ఉన్నాయి. అయినా కూడా గవర్నమెంట్ దిగి రాని పరిస్థితి. అల్టిమేట్గా ఈ మూమెంట్ ఏ దిశగా ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? ఇందులో ఉన్న వాస్తవాలు ఆర్ ఇంకా ప్రజలకు ఉన్న అనుమానాలు, అపోహలు ఇవన్నీ మీకు ఏం కనబడుతున్నాయి? ఇక్కడ 2-3 అంశాలు. ఒకటి, జెన్జీ యూత్ రోడ్డు మీదకి రావటం ఒక అద్భుతం, ఒక అమోఘం. ఎందుకంటే ఇప్పుడు తరం రోడ్డు మీదకి రాదు, వీళ్ళు ఆందోళన చేసే వాళ్ళు కాదు, ఎంతసేపటికి వాళ్ళ కెరియర్లో నుంచి, వాళ్ళ జీవితాల్లో నుంచి ఆలోచిస్తారు అనుకునే పరిస్థితి నుంచి రోడ్డు మీదకి యువత రావటం అనేటువంటిది, ఒక విషయం మీద ఇంత నిలకడగా నిటారుగా నిలబడటం అనేటువంటిది ఒక అద్భుతం, ఒక అమోఘం. ఆ మేరకు జెన్జీ కదిలిచ్చింది. అంటే కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళని కదిలించగలిగింది. నిజానికి రాజకీయ పార్టీలు కూడా జనాన్ని సమీకరించాలంటే మీకు తెలియంది కాదు, 500-1000 ఇచ్చి సమీకరించే పరిస్థితి. కానీ ఇక్కడ అలాంటి బ్యాచ్ కాదు. రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చి సమీకరించిన బ్యాచ్ కాదు. ఎవరు ఛార్జీలు వాళ్ళు పెట్టుకున్నారు, ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకున్నారు, ఎవరు కదలకుండా పోరాటం చేయడం, పోలీసులు లాఠీలకి బెదరకుండా, వాళ్ళ కేసులకి చెదరకుండా వాళ్ళు నిటారుగా నిలబడి పోరాటం చేస్తున్నారు. ఇంతవరకు అద్భుతం. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటి, సమస్యకి మూలం ఏంటి, సమస్యకి పరిష్కారం ఏంటి, ఆ వైపుగా చర్చ జరగాలి అంటే నేను ఇప్పటివరకు ఓకే, రోడ్డు మీదకి వచ్చారు, బాగానే ఉంది. కానీ ఈ ఉద్యమం రాంగ్ ట్రాక్ పట్టకుండా ఉండాలి అంటే, ఇప్పుడు ఉద్యమం అనగానే మనకు గుర్తొచ్చే సహజమైనటువంటి పేరు చెగువీరా పేరు సహజంగా గుర్తొస్తుంటుంది జనరల్గా. అతనే ఒక మాట చెప్తాడు, ఒక ఉద్యమానికి ఒక సిద్ధాంతం ఉండాలి, ఒక ఉద్యమానికి ఒక రూపం ఉండాలి, సరైన నాయకత్వం ఉండాలి. అది లేకపోతే ఆ ఉద్యమం విధ్వంసంగా మారే అవకాశం ఉంటుంది. ఉద్యమం, విధ్వంసం ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు యాంటీ నేషన్ శత్రుల్లోకి చేతుల్లోకి ఈ ఉద్యమం పోతే మొదటికే మోసం వచ్చింది. ఓకే, ఇది అంటే కేంద్రం మీద రాజకీయ కక్షతో, అంటే మోడీ మీద వ్యతిరేకతనో, బీజేపీ మీద వ్యతిరేకతతోనో వాళ్ళని రాజకీయంగా బదనం చేద్దానే ఉద్దేశంతో ఉద్యమం ముందుకు పోతే తప్పు. నీ సమస్య ఏంది, సమస్యకి మూలం ఏంటి, సమస్యకి పరిష్కారం ఏంటి, అంతవరకు చర్చించాలి. అది ఎక్కడైనా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది అంతవరకు అయితే. నేనేమంటానంటే ఇక సమస్య ఏంది, నీట్ పేపర్ లీక్ అయింది. నీట్ పేపర్ లీక్ అయినప్పుడు నేనేమంటానంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది కేవలం నైతిక అంశం. అతనేమి పేపర్ లీక్ చేశాడు అనేది మన అనుమానం కాదు, అది కేవలం నైతిక అంశం. అంటే ఒక శాఖలో తప్పు జరిగినప్పుడు ఆ శాఖ మంత్రి రాజీనామా చేయటం అనేది అది కరెక్టు. నిజానికి మోడీ ఇంత పోకూడదు, కేంద్రం ఇంత అహంకారంగా ఉండకూడదు, ఎప్పుడో రాజీనామా చేపించాల్సింది. కాబట్టి సరే, ఇప్పుడున్న రాజకీయాలు ఒకప్పుడు రాజకీయాల్లాగా లేవు కాబట్టి దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ అది కేవలం నైతిక పరమైన అంశం. దాన్ని అడ్డం పెట్టుకొని అదే మెయిన్ డిమాండ్ కాకూడదు. నీ మెయిన్ డిమాండ్ ఏంటి, ఇవాళ నీట్ పేపర్ లీక్ అయింది, కొంతమంది చనిపోయారు, రేపొద్దున అలాంటి పేపర్ లీక్ జరగకూడదు. జరగకుండా ఉండాలంటే ఏం జరగాలి? ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది, కేవలం నీట్ పేపర్ లీక్ అయిందా? నేను రాహుల్ గాంధీ కొన్ని రెక్కలు చెప్తున్నాడు, మొత్తం 512 పేపర్లు లీక్ అయ్యాయట. 152 ఏదో అంటుంది కదా, 152 సంథింగ్, సారీ ఓకే సరే 152 పేపర్లు లీక్ అయ్యాయట. ఇప్పుడు కేంద్రంలో ఆధీనంలో ఉన్న పేపర్లు మాత్రమే కాదు, మన తెలంగాణలో కూడా 10th క్లాస్ పేపర్ లీకు, ఇంటర్మీడియట్ పేపర్ లీకు మనం విన్నదేగా, దేశమంతా ఉన్నది. అది దేశమంతా ఉన్నదేగా. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మీరే పొద్దునే మాట్లాడుతూ ఉంటారు,
విద్య కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంది. అవును. కార్పొరేట్ వాళ్ళకి ఏం కావాలి, విద్యని మార్కులు ర్యాంకులుగా మార్చేశారు. ఎవరు ఎక్కువ మార్కులు తీసుకొచ్చుకోగలిగితే, ఎవరు ఎక్కువ ర్యాంకులు సాధించగలిగితే వారి నెంబర్ 1. ఇప్పుడు యాడ్స్ కూడా అదే కదా, మా కాడ స్టూడెంట్స్కి 1 1 2 2 2 3 3 3 3 4 4 4 4 4 ఇదే కదా యాడ్స్ అన్నీ, ఇదే కదా. అంటే వాటిని చూపించి విద్యార్థులు నాకట్టుకుంటారు, వాటిని చూపించి లక్షలాది ఫీజులు దండుకుంటారు. అంటే మార్కులు ర్యాంకులు కాంపిటీషన్ చదువుగా అయిపోయింది, నాలెడ్జబుల్ చదువు లేదు. మరి మార్కులు ర్యాంకులు వాళ్ళకి రావాలంటే ఏం జరగాలి, వాళ్ళకి ఎగ్జామ్ పేపర్లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో ముందే తెలవాలి, వాటిని పిల్లల చేత పట్టించాలి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎప్పటికీ వాళ్ళకి ఎందుకు నెంబర్ 1 ర్యాంకులు వస్తున్నాయి, నెంబర్ 2 ర్యాంకులు వస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించండి లాజిక్గా. అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మంచి పిల్లగాలి ర్యాంక్ కాదు, వాళ్ళకి ముందే పేపర్ తెలుస్తుంది, వాళ్ళు ముందే కొన్ని క్వశ్చన్స్ పట్టిస్తున్నారు, ఆ క్వశ్చన్సే ఎగ్జామ్స్లో పిల్లగాలు రాస్తున్నారు. అంటే వాళ్ళని తక్కువ చేయడం ఉద్దేశం కాదు, కార్పొరేట్ ఎడ్యుకేషన్ చేస్తున్నది ఇది. అంటే దానికి వాళ్ళు లక్షలు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, మీరు కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తారు, మీకు కూడా ఉంటుంది మీకు ర్యాంక్ రావాలని, మీకు కూడా ఉంటుంది మీకు ముందే పేపర్ తెలవాలని. కానీ మీరు లక్షలు ఖర్చు పెట్టి పేపర్ లీక్ను, అంటే మీరు ఒక వ్యక్తిగా ఏమి చేయలేరు, ఒక వ్యక్తిగా పేపర్ లీకు పేపర్లో ఏమున్నాయో ముందు తెలుసుకోలేరు. లక్షలు ఖర్చు పెట్టి పేపర్ లీక్ ఎక్కడ జరిగింది ఏంటి అసలు ఆ ప్రాసెస్లో మీరు ఉండలేరు. కానీ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది ఒక వ్యవస్థ, వాళ్ళకి తెలుసు మొత్తం పేపర్ ఎక్కడ తయారైందో తెలుసు, ఎవరు తయారు చేస్తారో తెలుసు, దాన్ని లీక్ ఎలా చేసుకోవాలో తెలుసు, దానికి ఎంత ఖర్చు అయ్యేదో తెలుసు, దానికి వాళ్ళు బేర్ చేస్తారు. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి పేపర్ని లీక్ చేసుకొని ఆ క్వశ్చన్స్ని పిల్లల చేత బట్టి చేసి మార్కులు ర్యాంకులు తెచ్చుకొని వాటిని అడ్వర్టైజ్ చేసి, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కూడా 100 కోట్ల ఖర్చు పెడతారు. చిన్న అడ్వర్టైజ్మెంట్ కాదు. మీరు ఏదైనా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత చూడండి, పేపర్ న్యూస్ ఉండదు, ముందు 2-3 పేజీలు యాడ్సే ఉంటాయి. ఏ మెయిన్ పేపర్ అన్నా చూడండి, మీరు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను, మీకు తెలిసినవి ఇది. అంటే అంత పెద్ద బడ్జెట్ అడ్వర్టైజ్మెంట్ మీద పేపర్ లీక్ మీద పెట్టి దాని ద్వారా ఏం చేస్తారు, విద్యార్థులను ఆకర్షించి ₹1,00,000 ఫీజు వసూలు చేసి ₹1,00,00,000 సంపాదించుకుంటారు. అంటే విద్య ఒక వ్యాపారంగా ఉండటం వల్ల నడుస్తున్న బిజినెస్లో పేపర్ లీకేజ్ అనేది ఒక భాగం. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం డిమాండ్ చేయాలి, అసలు విద్య ప్రభుత్వం చేతిలో ఉండాలి, ప్రైవేట్ చేతిలో ఎందుకు ఉంది అని అడగాలి. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు కూడా, ఇప్పుడు అమెరికా ప్రైవేటీకరణ దేశమే కదా, ఇప్పుడు అదేం కమ్యూనిస్ట్ కంట్రీ కాదు కదా, కానీ అక్కడ కూడా ప్రభుత్వం చేతుల్లోనే విద్య ఉన్నది. యూరోప్లో కూడా ప్రభుత్వం చేతుల్లోనే విద్య ఉంది, కానీ మన దేశంలో ప్రైవేట్ చేతుల్లో విద్య ఎందుకు ఉంది? పేరుకు ట్రస్ట్ ఉంటుంది, తెర వెనక మొత్తం వ్యాపారమే ఉంటుంది, ఓపెన్ వ్యాపారం, బహిరంగ వ్యాపారం. నిజానికి మళ్ళీ ఈ చదువులు ఎట్లుంటాయి అంటే అన్న, వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది క్లాసులో, బయటకు వచ్చి ఒక బ్యాంకులో డీడీ తీరాడు. అవును, వాడు ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ స్టేట్ ర్యాంకరు, కానీ బయటకు వచ్చి బ్యాంకు పోయి డబ్బులు డిపాజిట్ చేయలేడు. ఇప్పుడు వాడు చార్టెడ్ అకౌంటెంట్ చదువుకుంటాడు, మళ్ళీ బయటకు వచ్చి కోచింగ్ తీసుకోవాలి, మళ్ళీ ప్రాక్టికల్ కోచింగ్ తీసుకోవాలి. నీకెందుకు కోచింగ్, మళ్ళీ నువ్వు చదువుకున్నది అది కదా. మరి ఇంజనీరింగ్ చదువుతావు, సాఫ్ట్వేర్ అది చదువుతావు, మళ్ళీ బయటకు వచ్చి మైత్రివనంలో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకొని ఏ టూలో ఆ టూల్ నేర్చుకొని నువ్వు మళ్ళీ కంపెనీలో పోవాలి. ఎందుకు నీకు గత ఎందుకు పట్టింది? 4 సంవత్సరాలు చదివిన తర్వాత మళ్ళీ 4 నెలల కోచింగ్ ఎందుకు అవసరం అవుతుంది? అంటే ఈ విషయాల మీద చర్చ రావాలి ఫండమెంటల్గా. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తీసేసి ఇంకొక వ్యక్తిని పెడితేనో, మోడీని తీసేసి ఇంకొక వ్యక్తిని పెడితేనో, వ్యక్తులు కాదు, ఇక్కడ వ్యవస్థలోనే తప్పు ఉంది. వ్యవస్థ మీద మాట్లాడాలి. ఇప్పుడు వ్యక్తులు కాదు, ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ మార్చేస్తారు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇవాళ మనం అడుగుతాం ధర్మేంద్ర ప్రధాన్ మార్చేస్తారు, అది కేవలం నైతిక అంశం, మార్చేస్తారు, రేపు ఇంకొక వ్యక్తిని పెడతారు, పేపర్ లీక్ జరగదా? ఆగిపోద్దా పేపర్ లీక్? కాదు, పేపర్ లీక్ జరుగుతూనే ఉంటుంది. కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఉన్నంత కాలం, వాళ్ళ డామినేషన్ ఉన్నంత కాలం, వాళ్ళ అవసరాలు ఉన్నంత కాలం పేపర్ లీకేజ్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియక జరుగుతాయి, అన్ని జరుగుతాయి. ఇప్పుడు పిల్లల యొక్క ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉన్నది. నేను కూడా మాట్లాడుతున్నా, వాళ్ళు చాలా అద్భుతంగా ఈ దేశం ఎట్లుండాలి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్, హెల్త్ సెక్టార్ ఎట్లుండాలనేది ఆలోచన చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ఒక్క అంశాన్ని, ఇప్పుడు ఇది ప్రధాన అంశం కాబట్టి దాని మీద బేస్ చేసి మూమెంట్ స్టార్ట్ చేశారు. కానీ ఈ తెర వెనకాల ఈ అంశాలన్నీ వాళ్ళు రెడీ చేసుకుని ఉన్నట్టుగానే నాకు అనిపిస్తుంది. లేదు, ఇంతవరకు దీని మీద డిబేట్ జరగట్లేదు. నా బాధది, ఇంతవరకు నిర్మాణాత్మకమైనటువంటి డిబేట్ జరగట్లేదు. సమస్యకి ఎంతసేపటికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తప్ప, అది రాజకీయ అంశం. నీకెందుకు అది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఒక రాజకీయ అంశం. నీకు కాదు, నీకు కావాల్సింది ఏంది? నీ సిస్టమ్ మారాలి, నీ వ్యవస్థ మారాలి. ఇప్పుడు నేనేమంటానంటే అన్న, ఇప్పుడు మీ అబ్బాయికో మీ అమ్మాయికో అంటే అది అడగడంతో పాటు ఇది కూడా అడగండి, అది నీ మెయిన్ డిమాండ్ కాకూడదంటే నేను వ్యక్తిని మార్చడం అనేది నీ మెయిన్ డిమాండ్ కాదు, వ్యవస్థను మార్చడం అనేది నీ మెయిన్ డిమాండ్గా ఉండాలంటే నేను దానికోసం ఏం డిమాండ్ ఉండే చెప్పండి. ఇలా 3 డిమాండ్ పెడుతుంది కాక్రోచ్ జనతా పార్టీ. ఫస్ట్ డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండో డిమాండ్ చనిపోయిన కుటుంబానికి పరిహారం చెల్లించాలి. అది బాధ్యత, అది ఓకే, అది కన్సర్న్. చనిపోయిన కుటుంబాలు కేంద్ర ప్రభుత్వ బాధ్యతలు కాబట్టి వాళ్ళకి పరిహారం చెల్లించాలి. తర్వాత మూడో డిమాండ్ అరెస్ట్ చేసినటువంటి వాంగ్చుక్ను విడుదల చేయాలి.
ఈ 3 డిమాండ్లేగా నీకు కనపడుతుంది. ఏది అసలు డిమాండ్ ఏంటి నీకు? ప్రభుత్వం చేతిలో మన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం చేతిలో విద్య ఉండాలి, ప్రైవేట్ చేతిలో ఉండడానికి లేదు. అప్పట్లో ఇందిరాగాంధీ గారు బ్యాంకుల్ని ప్రభుత్వీకరణ చేశారని మనం విన్నాం. ఇప్పుడు ఉన్న ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నింటినీ కూడా ప్రభుత్వీకరణ చేస్తున్నాం అని ఒక స్టేట్మెంట్ ఏమనండి. మొత్తం ఈ బందరు దొడ్డన్నీ ఖాళీ అవుతాయి. సారీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బందరు దొడ్లాగే ఉన్నాయి. మీరు కావాలంటే కెమెరా రేట్ చెక్ చేసుకోండి. కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక గ్రౌండ్ ఉండదు. ఇంకోటి ఏంటో తెలుసు, అదే అక్కడ ఉండేది ఎవరు? డిఎస్సి కొట్టిన వాళ్ళేమో గవర్నమెంట్లో ఉంటారు, డిఎస్సి కొట్టలేని వాళ్ళేమో ప్రైవేట్లో ఉంటారు. ఇక్కడ ర్యాంకులు వస్తే అక్కడ ర్యాంకులు రావా? అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పట్టించుకోకుండా కార్పొరేట్ ఎడ్యుకేషన్కి అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళు చేస్తున్న దందాలు ఇవన్నీ కూడా. అక్కడ సౌకర్యాలు ఉండవు, పిల్లలకి తిండి ఉండదు, పిల్లలకి సరైన నిద్ర ఉండదు. ఇప్పుడు మనము సరే మీరు ఆ ఎజెండాని ఫిక్స్ చేసుకొని ముందుకెళ్ళండి అనడం బాగానే ఉన్నది, కానీ గవర్నమెంట్ చేస్తున్న అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లున్నది అన్నది మీకు కనబడుతున్నది కదా. వాళ్ళు బుల్డోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వైలెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ ఇష్యూ జెన్యూన్ ఇంకా ఈ ఇష్యూతో పాటు ఇంకేమైనా ఉన్నాయని విద్యార్థులను అడిగి కూర్చోబెట్టి డిస్కస్ చేసి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలి కదా. అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా తప్పు. నేను ఇందాక అందుకని అహాని బాగూడదు ప్రభుత్వం. అంటే ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు అని చెప్పి. నిజంగా ఎక్కడ తగ్గాలో తెలవాలి ప్రభుత్వానికి. వాళ్ళేమి ఇప్పుడు చైనా పాకిస్తాన్ అని ముద్రేస్తారు కానీ వాళ్ళు మన బిడ్డలు. నీట్ ఎగ్జామ్ రాసిన వాడు ఎవడు? నువ్వు తెలియకుండా హాల్ టికెట్ ఇచ్చిన వాడికి నీ దేశ బిడ్డవాడు. ఒకవేళ ఎవడన్నా చైనా వాడు పాకిస్తాన్ ఉంటే పట్టుకుని లోపల అయ్యి అంతే దేశం అవతల పంపి ఎవడు కాదన్నాడు. పాకిస్తాన్ చైనా వాడు ఉంటే వాడు మనం ఎంకరేజ్ చేయమని చెప్పామా? అది తప్పు. ఇప్పుడు పోరాడే ప్రతి ఒక్కరిని నువ్వు చైనా వాడివి, ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నువ్వు పాకిస్తాన్ వాడివి, నీ వెనకాల పాకిస్తాన్ ఉంది అంటే తప్పు. మన బిడ్డలే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, తెలంగాణ గడ్డ మీద బీజేపీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. పోరాటం చేసినంత మాత్రం నువ్వు తెలంగాణ వాడి కాదు అని చెప్పేసి కాంగ్రెస్ అంటే ఒప్పుకుంటారు తెలంగాణ బిడ్డలు? అంటే అది తప్పు. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే ప్రతి ఒక్కడు, మోడీని ప్రశ్నించే ప్రతి ఒక్కడు భారతీయుడు కాకుండా పోతాడా? అది తప్పు. ప్రభుత్వం వైపు నుంచి ఉండాల్సిన ఇంకొక లైన్, ఇప్పుడు ఇది మోదీని దించే కుట్ర అంటున్నారు, ప్రభుత్వాన్ని దించే కుట్ర అని అంటున్నారు. అంటే ఇప్పుడు కుట్ర ఉంటుందా ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన ఒకవేళ యూత్ కానీ సమాజం కానీ అనుకున్నది అనుకోండి, అది ప్రజాస్వామ్యంలో భాగమే కదా. నచ్చలేదు దించాలని ఒక డిమాండ్, ఆర్ నచ్చలేదు వాళ్ళని మార్చాలనేది ఒక డిమాండ్, ఆర్ ఒక ఎజిటేషన్. అది అంటే అసలు ఉద్దేశం పక్కకు పోతుంది కదా. అది ఏ ఉద్దేశంతో పోరాటం స్టార్ట్ చేసావో ఆ ఉద్దేశం పక్కకు పోయి అంటే ఇది ఒక డిమాండ్, ఇది ఒక ఇష్యూ, ఇది ఒక అంటే మోడీని దింపాలి అన్నది పబ్లిక్ లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఓటు ద్వారా దింపడం తప్ప అంటే వాళ్ళు అనట్లేదు బేసిక్ గా. కానీ యువతల వైపు నుంచి వస్తున్న ట్రోల్స్, యూత్ అంటే అదే నేను చెప్తున్నారు. మోదీ దిగిపో అని అంటలేరు, మోదీ రిజైన్ చేయమని కూడా వాళ్ళ ఇంకా ఆ స్లోగన్ ఏం వినిపించట్లేదు వాళ్ళు. అంటే ఇక్కడ వైపు నుంచి అంటే దానికోసమే ఇదంతా చేస్తున్నారు. అంటే ఈ ఉద్యమంలోకి కొంతమంది దూరే అవకాశం ఉంటుంది అనేది. ఇప్పుడు ఒకటి బీజేపీ చేస్తున్న ప్రచారం మీరు అనేది కరెక్టే. అదే క్రమంలో యాంటీ బీజేపీ శక్తులన్నీ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మోడీని అధికారం నుంచి దించాలి అనే ఆలోచన ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మమతా బెనర్జీ చాలా కోపంతో రగిలిపోతున్నారు, కేజ్రీవాల్ చాలా కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు అన్నా హజారే ఎగ్జాంపుల్ ఇవాళ ఉద్యమంలో దూరాడని అంటున్నాం. ఉద్యమంలో డే 1 నుంచి అన్నా హజారే ఉన్నాడా? డే 1 నుంచి ఎందుకు లేడు? మరి 2014లో అన్నా హజారే పోరాటం చేసినప్పుడు దాన్ని బీజేపీ వాడుకోలేదా? ఎవరైనా వాడుకుంటారు. అల్టిమేట్ గా వాడుకోవటంలో నుంచి సైడ్ ట్రాక్ పడుతుంది. అసలు ఇప్పుడు పాలలో నీళ్ళు పోసామనుకున్నా పాలకున్న విలువ పోతుంది అంటే నేను అసలు యూత్ రోడ్డు మీదకి వచ్చిన ఫస్టే మనం మాట్లాడుకున్న స్టార్టింగ్ ఏంది, యూత్ బయటకు రావటం అద్భుతం, అమోఘం. వాళ్ళ డిమాండ్ ఖచ్చితం. వాళ్ళకి ఈ అవేర్నెస్ సమాజం పట్ల ఉన్న బాధ్యతని ఇక్కడ తెలియజేస్తుంది. ఈ బాధ్యతగానే ఉన్నవాళ్ళు మన దీన్ని వీళ్ళు రాజకీయ శత్రుల చేతుల్లోకి వెళ్తే వీళ్ళు మళ్ళా నీళ్ళగా మారిపోతారు అనేటువంటి ఒక భయం ఉంది. ఇప్పటికైనా నేను ఇప్పుడు వాళ్ళేదో మారిపోయారు అంటారా, ఆ జాగ్రత్త పాటించాలి. నిర్మాణాత్మకమైన పోరాటం ఉండాలి. అది ఉంటే ఈ దేశానికే మంచిది. ఈ దేశానికి ఇప్పుడు యాక్చువల్గా మోడీ యాంటీ అనే దాన్ని కాంగ్రెస్ చేయలేకపోయింది, కాంగ్రెస్ పోరాడలేకపోయింది ప్రజా సమస్యల మీద. మోడీ ప్రజా వ్యతిరేక విధానంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, రాహుల్ గాంధీ మొన్న మోడీ ఇంటి ముందు కూర్చున్నాడు. ఈ 4 రోజులకి ఎక్కడికి పోయాడు? గుడ్డి గుర్రానికి పలు నవ్వాడా? ఈ 4 రోజులు ఎక్కడికి పోయాడు? పేపర్ లీక్ అయింది. ఎప్పుడు పేపర్ లీక్ అవటం అయింది, కొంతమంది విద్యార్థులు చనిపోవటం అయింది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అయింది. అంటే ఆ ఎగ్జామ్ రాజు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అయింది, రిజల్ట్ ఇవ్వటం అయింది. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఒక పోరాటం చేయడం కూడా అయింది. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పార్లమెంట్ స్టార్టింగ్ రోజు పోరాటం చేసి వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగి వాళ్ళు హైలైట్ అయ్యి మీడియా మొత్తం వాళ్ళ గురించి మాట్లాడుకున్న తర్వాత రాహుల్ గాంధీ వచ్చి మోడీ ఇంటి ముందు కూర్చుంటాడా?
నువ్వు ఎక్కడికి పోయినావు ఇన్నాళ్ళు? ఇష్యూ జరిగింది ఇన్నాళ్ళు కదా. వాంగ్చూకు నెల రోజులుగా దీక్ష చేస్తుంటే ఒక్క రోజైనా పోయి పలకరించావును, ఒక్క రోజన్నా పరామర్శించావును. ఇవాళ ఉద్యమాన్ని హైజాక్ చేయడానికి ట్రై చేస్తున్నారా? నెల రోజుల్లో ఏ రాజకీయ పార్టీ వచ్చింది చెప్పండి నాకు? వాంగ్చూక్ దగ్గరికి పలానా రాజకీయ పార్టీ వచ్చింది, పలానా రాజకీయ పార్టీ లీడ్ తీసుకొని వాళ్ళకి అండగా నిలబడింది అని చెప్పండి నాకు. పలానా నాయకుడు. ఇదే ఈక్వేషన్ వాళ్ళు కూడా గమనిస్తున్నారు, ఆ పిల్లలు కూడా గమనించి దీన్ని కూడా కౌంటర్గా మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు రాలేదు వాంగ్చుక్ దీక్ష చేసినప్పుడు 20 రోజులు కానీ పాయింట్ వాళ్ళు ఖచ్చితంగా అదే అడగాలి. ఆ పాయింట్సే రావాలి. అంటే నేను అనేది ఏంటంటే ఉద్యమం నిర్మాణాత్మకంగా జరగాలి. నేను అనేది ఏంటంటే ఈ ఉద్యమం రూపాంతరం చెంది అదో ప్రైవేట్ చేతుల్లో ఎడ్యుకేషన్ ఉండడానికి వీలేదు. భారత రాజ్యాంగం అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం విద్య ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. విద్య వ్యాపారమయం కావడానికి వీలేదు. రెండోది, విద్య వ్యాపారమయం కావటం వల్ల ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్న, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇప్పుడు నీ కొడుకో నీ కూతురుకో ₹1,00,000 పెట్టి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ జాయిన్ చేపిస్తావు. జాయిన్ చేయించిన తర్వాత ఒక క్లాసులు కాదు, ఒక క్లాసులకు వచ్చిన తర్వాత నీకు స్థాయి కాకపోయినా నువ్వు డబ్బులు కూడగట్టి వాళ్ళని చదివిస్తున్నాను విషయం వాళ్ళకి అర్థమైపోయింది. చదువు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. దానికి ఇన్వెస్ట్మెంట్కి ఎందుకు ప్రాఫిట్ కావాలి. వాడు ఏం చేస్తాడు? సమాజంలో డబ్బు వచ్చే ఉద్యోగం కోసం, అవసరం కోసం దాన్ని బట్టి చదువుతాడు వాడు. అంటే వాడి చదువు సమాజం కోసం కాదు, డబ్బు కోసం అనేది. వాడు మనిషిలా మారడు, రోబోలో తయారవుతాడు. డబ్బు సంపాదించే మిషన్లా తయారవుతాడు. అంటే ఈ చదువు రోబోలను తయారు చేస్తుంది. ఒక కంపెనీలో ఆ ఉద్యోగుల్ని గుమ్మస్తాగిరి చదువుని గుమ్మస్తాలను తయారు చేస్తుంది. ఒక వ్యవస్థలో గుమ్మస్తాలను చదువు చేసే అంటే నాలెడ్జ్ కోసం చదువు లేదు. రెండోది, బయటకు వచ్చి కనీసం వాడు మనిషిలో ఉంటాడా? ఇప్పుడు రోజు పేపర్ చూడండి మీకు వార్తలు, తల్లిదండ్రులని అనాథాశ్రమంలో చేర్పించినటువంటి కొడుకులు, లేదు అన్నని తమ్ముడు పొడిచాడు, తమ్ముడిని అన్న పొడిచాడు, భార్యని భర్త పొడిచింది. ఈ వార్తలు ఎక్కువ చదువుతున్నారు కదా. ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి? మనిషిలో మనిషి లేడు. మనిషిలో మనిషి లేడు అంటే మనిషిలో మనిషిని తయారు చేసిన చదువు కూడా లేదు. మనిషిలో మనిషిని పెట్టాల్సిన చదువు కూడా లేదు. ఎందుకు? మొత్తం డబ్బుమయం అయిపోయినటువంటి ప్రపంచంలో ఆ డబ్బుమయం కారటానికి కారణం ఏంది? చిన్నప్పటి నుంచి డబ్బు ఉంటేనే చదువు అనేది మైండ్లో పడిపోయింది. సో ఇప్పుడు బీజేపీకి ఇది దెబ్బ పడ్డదా ఈ ఘటన తర్వాత, ఈ పరిణామాల తర్వాత? వాళ్ళు కొంత డిఫెన్స్లో పడ్డట్టు కనబడుతున్నదా మీకు? మోడీ వాళ్ళది ఇంకా అఫెన్స్ గేమే అని అంటారా? మోడీ మౌనం వీడి ఫాస్ట్ ట్రాక్ వేస్తున్నానని వారు ప్రకటించడం దిగిరావటం కాదా? మోడీ మొన్న క్యాబినెట్ మీటింగ్లో స్పందించడం దిగిరావటం కాదా? ఇప్పుడు మోడీని ఇద్దరే దింపగలిగారు. ఒకరు రైతులు, రెండు విద్యార్థులు. రైతులు నల్ల చట్టాలని వెనక్కి దీపించగలిగారు. ఒక అద్భుతమైన పోరాటం, ఒక అమోఘమైన పోరాటం. దాని వెనకాల మన రాజకీయ పార్టీ లేవు, కాంగ్రెస్ పార్టీ కూడా లేదు, రాహుల్ గాంధీ కూడా లేడు. మహారాష్ట్ర నుంచి పాదయాత్ర చేసుకొచ్చి ఢిల్లీ సరిహద్దులో కూర్చున్నారు. ఎన్నాళ్ళు చేస్తారు రైతులు అనుకున్నారు, కానీ మొండిగా చేశారు. అప్పుడు రైతుల మీద కూడా వీళ్ళ వెనకాల పాకిస్తాన్ ఉంది, వీళ్ళ వెనకాల చైనా ఉందని నడిపించారు. కానీ రైతులు మొండిగా కూర్చున్నారు. ఏం చేశారు? మోడీ దిగొచ్చాడుగా, సారీ చెప్పాడుగా. ఇవాళ స్టూడెంట్స్ కూడా అట్నే కూర్చున్నారు. కాకపోతే అప్పుడు రైతుల డిమాండ్ నిర్మాణాత్మకంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నిర్మాణాత్మకం తప్పుతుందేమో అని ఒక భయం మాత్రం ఉంది. ఒక బాధ్యత గల డిమాండ్ ఇక్కడ లేవేమో అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని యువత గమనించాలి. మీరు వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని నేను ఎక్కడ అభ్యంతరం చేయట్లేదు అన్న, మళ్ళీ చెప్తున్నాను. కాకపోతే నిర్మాణాత్మకమైనటువంటి చర్చ అవసరం. ఇప్పుడు ఎట్టా చర్చ స్టార్ట్ అయింది కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రభుత్వం చేతుల్లో విద్య ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఒక ఫైట్ చేసినప్పుడు మిగతా సమాజం అంతా చర్చను ముందుకు తీసుకెళ్ళాలి. బాధ్యత వాళ్ళ అందరి మీద ఉంటుంది. కానీ ఈ నెల రోజుల్లో వాళ్ళకి సపోర్ట్ మీద ఉంటది అండ్ ప్రజల మీద కూడా ఉంటది. ఆ పార్టీలే బాధ్యత ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? 20 ఏళ్ళ 22 ఏళ్ళ పిల్లగాడు ఒక అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుందంటే ఎంత గొప్ప విషయం. అదే అందుకనే దాంతోనే మనం స్టార్ట్ చేయాల్సిందే కదా. మిగతా ప్రజలు అందుకోవాలి దాన్ని. మిగతా ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద డిస్కషన్ స్టార్ట్ చేయాలా. సమాజం బాధ్యత ఉన్నది. అందుకనే రఘు గారు మీ ఛానల్ నుంచి, ఇక్కడ తెలుగు గడ్డమే నుంచి ఒక పిలుపు ఏంటంటే ప్రభుత్వం చేతుల్లోనే విద్య ఉండాలి, ప్రైవేట్ చేతుల్లో ఉండటానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా ఈ డిమాండ్ మెయిన్ డిమాండ్గా మారాలి. ఈ డిమాండే మెయిన్ డిమాండ్గా మారాలి. ₹1,60,000 కట్టి మనిషిని మనిషిగా కూడా ఉంచలేని చదువులు మనకొద్దు. మనిషిని గుమ్మస్తాలాగా తయారు చేసే చదువులు మనకొద్దు. బందెర దొడ్డల్లో చదువుకునేటువంటి చదువులు మనకొద్దు. మనిషిని మనిషిగా తయారు చేయలేని చదువులు మనకొద్దు. డబ్బు సంపాదించే యంత్రంలో తయారు చేసే చదువులు మనకొద్దు. ర్యాంకుల కోసం, మార్కుల కోసం పరిగెత్తించే చదువులు మనకొద్దు. నాలెడ్జ్ దానికోసమే చదువు ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నాను మీకు చెప్తున్నాను. ఒక రోజులో ఈ కార్పొరేట్ లేదుగా, మరి ఈ రైటింగ్ ఇవన్నీ లేని రోజులను కనిపెట్టారుగా. మరి వాళ్ళు ఏం తక్కువ చదివారు? ఇప్పుడు కార్పొరేట్ లేని రోజుల్లో, ఈ ర్యాంకులు మార్కులు లేని రోజుల్లో ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు మనం అనుకుంటున్న టెక్నాలజీ అంతా ఏ తరంలో తయారు చేశారు? ఇప్పుడు ఏ తరంలో తయారు చేశారు?
ఇప్పుడు మనం ఏమంటాం, మన భారత గురించి గొప్పగా చెప్పుకున్నప్పుడు అగ్గిపెట్టెలో చీరను పెట్టారంటాం మనం. అవునా కదా? అవును. మరి ఏ కార్పొరేట్లో చదివే వాళ్ళంతా ఉమ్, బీజేపీ చెప్పింది మన ఈ మాటలన్నీ. అవును. మన బీజేపీ చెప్పింది అగ్గిపెట్టెలో చీరను పెట్టారంటది మన భారతదేశం. అగ్గిపెట్టెలో చీరను పెట్టారు అంటే ఆ టెక్నాలజీని ఏ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇచ్చింది? శ్రీ చైతన్య ఇచ్చిందా? ఇప్పుడు ఈక్వేషన్ అసలు మీకు మీకు ఎట్లా కనబడుతున్నది? ఇప్పుడు మొన్నటిదాకా ఒకటి ఉండే ఏంటంటే ఒక ట్రెండ్ ఆర్ ఒక ఒక వాదన ఉంటుండే. ఇప్పుడు వస్తున్న జనరేషన్ పిల్లలంతా కొంత బీజేపీకి దగ్గరగా రిలీజన్ బేస్డ్ ఓట్ బ్యాంక్ ఇదంతా అనే ఒక చర్చను చాలా బలంగా, అంటే ఏదో ఒక సెక్షన్ దాన్ని అట్లా అట్లా తయారు చేసింది. సో ఇది అది నిజం కాదు అన్న ఒక లైన్ కనబడుతున్నది ఇప్పుడు వీళ్ళ పోరాటం చూస్తుంటే. అన్నా, ఎవరికైనా వాళ్ళ కులం పట్ల ప్రేమ ఉండొచ్చు, మతం పట్ల ప్రేమ ఉండొచ్చు, దైవం పట్ల ప్రేమ ఉండొచ్చు. అది ఒక దశ వరకే. వాడు కడుపు గాలినప్పుడు, వాడి దేవుడి పేరు చెప్పుకొని మన్ని కట్టి పడేస్తున్నాడు రా అనుకున్నప్పుడు ఎవడైనా తిరగబడతాడు. అది దేవుడు అనేది వ్యక్తిగత విశ్వాసం. ఇప్పుడు వీళ్ళంతా దేవుళ్ళు నమ్మేవాళ్ళు కాదా? వాళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు కదా. వాళ్ళు అయోధ్యలో పోయి దండం పెట్టుకుంటారు. అయోధ్యలో రాముడు ఉండాలి, బలంగా ఉండాలని కోరుకుంటారు. నిధులు దారి మళ్ళొద్దనే కోరుకుంటారు. రాముడికి దండం పెట్టి రూపాయి కానికేసి మా ఉద్యమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటారు. అది వేరు, ఇది వేరు. కడుపు కాలిన కాడ వచ్చే డిమాండ్ వేరు, దేవుని నమ్మటం అనేది వేరు. దేవుని నమ్మటం అనేది వ్యక్తిగత విషయం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాన్ని కలగోరగాపుగా చూడాల్సి వస్తుంది. కానీ ఈ ప్రజా ఉద్యమాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి. అలా ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్ళంతా దేవుని నమ్మని వల్ల అవన్నీ ఉట్టి మాటలు, అది పనికిరాని మాటలు. కాకపోతే ఇన్నాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ చేతగాంతనం వల్ల యువతని గ్యాదర్ చేయలేకపోయింది, యువతని రోడ్డు మీద తీసుకురాలేకపోయింది, ప్రజా సమస్యల మీద పోరాడలేకపోయింది. కానీ ఇప్పుడు ఎదుగు వాళ్ళకు మార్గం కనపడుతుంది. కాక్రోజులు ఇచ్చిన పిలుపో లేదు వీళ్ళలో ఉన్న అసహనమో. కాకపోతే నేను 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. బంగ్లాదేశ్లో కూడా యువత రోడ్డు మీదకి వచ్చింది. ఆ రోడ్డు మీదకి రావటం వెనకాల వాళ్ళ పేదరికం ఉంది, వాళ్ళ నిరుద్యోగం ఉంది, వాళ్ళకి అసమానతలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఉన్నమాట నిజమే. కానీ ఆ ఉద్యమం ఏమైంది? పాకిస్తాన్ టెర్రరిస్టుల చేతుల్లోకి పోయింది. అంటే ఉద్యమానికి దారిదెన్ను లేకపోవటం వల్ల పాకిస్తాన్ టెర్రరిస్టుల చేతిలో పోయింది. ఏ దేశం నుంచి అయితే బంగ్లాదేశ్ విడిపోయిందో ఇవాళ మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి బంగ్లాదేశ్ పోయింది. మళ్ళీ శ్రీలంక చూడండి, అద్భుతమైన పోరాటం, మళ్ళీ వాళ్ళు బాగుపడ్డారు కొద్దిగా. మళ్ళీ చూడండి నేపాల్ చూడండి, ఇప్పుడు 2 సార్లు జంజీ ఉద్యమాలు వచ్చాయి. ఒకసారి కాదు 2 సార్లు వచ్చాయి. ఏమైనా ఫలితం ఉందా? ఫలితం ఉండాలంటే నేను ఇప్పుడు వచ్చిందని సంతోషపడాలి, అదే క్రమంలో జాగ్రత్త ఉండాలి అంటే నేను ఆ జాగ్రత్త లేకపోతే మరొక నేపాల్, మరొక బంగ్లాదేశ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెర్రరిస్టుల చేతుల్లోకి, లేదు యాంటీ నేషనల్ శత్రుల చేతుల్లోకి, లేదు యాంటీ బీజేపీ శత్రుల చేతుల్లోకి ఉద్యమం పోకుండా ఉద్యమం జాగ్రత్తగా ఒక నిర్మాణాత్మకంగా సమస్య మీద పోవాలి. ఎనీవే, థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది జెన్జీ బ్యాచ్ పైన అండ్ జరుగుతున్న ఈ పోరాటం పైన చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.